నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం. నంద్యాలలో డిఎస్సి పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టిన డిఈఓ జనార్దన్ రెడ్డి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం. వరదేవత క్షోభ, చేతిపై కోటేష్ చిత్ర సందేశం. సంజీవనగర్ రామకృష్ణ విద్యాలయంలో పర్యావరణ దినోత్సవం. పర్యావరణ దినోత్సవం సందర్భంగా కస్టమర్లకు మొక్కలను పంపిణీ చేసిన మలబార్ గోల్డ్ యాజమాన్యం. ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు మండలం అర్జునాపురంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుల వీరంగం. పర్యావరణాన్ని పరిరక్షించి వాతావరణ సమతుల్యతకు ప్రజలందరూ భాగస్వాములై మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు. గురువారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఫారెస్ట్ కన్జర్వేటర్ కృష్ణమూర్తి, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మంజునాథ్, ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, డిఈఓ జనార్దన్ రెడ్డి, సామాజిక అడవుల డిఎఫ్ఓ నాగ మనేశ్వరి తదితరులు పాల్గొని జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రజల చేరువకు తీసుకువెళ్లి వారిలో చైతన్యం రేకెత్తించి ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మొక్కలు పెంచేందుకు ఉత్సాహం చూపాలని సూచించారు. చెట్లే మానవుని మనుగడకు ఆధారమని అన్నారు. ఉపాధి హామీ పథకం, ఉద్యానవనం, అటవీ శాఖ అధికారుల ద్వారా అవెన్యూ, బ్లాక్, బండ్ ప్లాంటేషన్ తో పాటు ఇతర ఖాళీ ప్రదేశాలు ఉన్న చోట మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అటవీ శాఖ ఉపాధి హామీ నర్సరీలలో వివిధ రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయని, మొక్కలు నాటాలనుకునే వారికి అటవీ శాఖ నర్సరీ వారు ఉచితంగానే ఇవ్వడం జరుగుతుందని, సదరు అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని పెద్ద ఎత్తున మొక్కల పెంపకంలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. నారాయణ కళాజాత బృందం వారి కళారూపం, గురురాజ స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థులు, పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి ఆలోచన మేర, ఆశయాల మేర రాష్ట్రం అంతటా కూడా వన మహోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఒక్కరోజు 1 కోటి మొక్కలు నాటడానికి ప్రణాళిక రచించుకున్నాము అంటే ఎంత పెద్ద ఎత్తున, ఎంత మంచి ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామో ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. నంద్యాల జిల్లాకు వచ్చినప్పటికీ మనం 4 లక్షల మొక్కల్ని వన మహోత్సవ కార్యక్రమం ద్వారా నాటుదామని, ప్రజలు నాటుకోవడానికి వాళ్ళు ఉచితంగానే మొక్కలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరఫరా చేస్తారు కాబట్టి ఆ మొక్కల్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటే విధంగా మనం ప్రోత్సహించాలి. అది మొట్టమొదటిది ఈ కార్యక్రమంలో భాగం. సో ప్రకృతి సమతుల్యత గాని దెబ్బతింటే ఎటువంటి పరిణామాలు వస్తున్నాయి అన్నది ఇప్పుడు చూస్తున్నాం. రానున్న జనరేషన్స్ ఇంకా చూడబోతూ ఉన్నారు. సో ఒక మంచి ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, ఆనందకరమైన వాతావరణాన్ని మనం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనం మొక్కలు నాటాలి. నాటడం అన్నది సులువు, కానీ వాటిని బాధ్యతగా పెంచడం చాలా కష్టమైన పని. అందుకని ఈ రోజు కూడా మనము ఇన్ని మొక్కలు నాటే ప్రక్రియ చేస్తూ ఉన్నాము అంటే గ్రామ పంచాయతీలకు బాధ్యత ఇచ్చాము, మున్సిపాలిటీస్ కి బాధ్యత ఇచ్చాం. ప్రతి గ్రామ స్థాయి కార్యాలయం నుంచి జిల్లా స్థాయి కార్యాలయం వరకు కూడా మొక్కలు నాటుతూ ఉన్నాం. స్కూల్స్ లో నాటుతూ ఉన్నాం, కాలేజెస్ లో నాటుతూ ఉన్నాం. వీటన్నింటి కూడా ఖచ్చితంగా బాధ్యత తీసుకొని మనం ఒక 3 సంవత్సరాలు జాగ్రత్తగా పెంచితే అప్పుడు ఆ మొక్క స్థిరపడి ఈ వర్షాలకు కానీ, వేడికి కానీ వాటన్నింటినీ కూడా తట్టుకొని నిలబెడుతుంది. కాబట్టి మొక్కలు నాటడమే కాదు, బాధ్యతగా మనం మొక్కల్ని పెంచేది కూడా మనం తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొక నినాదం కూడా ఈసారి మనం తీసుకుంటూ ఉన్నాము. అదేంటంటే ఈ ప్లాస్టిక్ ని అంతమొందించాలి అన్నది. ప్లాస్టిక్ మన జీవితంలో భాగస్వామ్యం అయిపోయింది. అది చాలా చోట్ల మన జిల్లాలో కూడా ఈ చెత్త చెదారం అన్నింటినీ కూడా తగలబెడుతూ ఉంటారు. అందులో ఈ ప్లాస్టిక్ కవర్స్ కూడా ఉంటాయి.
వాటి వల్ల ఈ కెమికల్స్ అన్ని కూడా మన శరీరంలోకి వెళ్ళడం, క్యాన్సర్స్, ఇతర రోగాలు బారిన పడడం కూడా జరుగుతూ ఉంది. చూస్తే చాలా ఆవులు కానీ చాలా చోట్ల చాలా మన వైల్డ్ యానిమల్స్ కానీ ఈ ప్లాస్టిక్ ని తినేసి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఈ మధ్యన మనం చూసాం, ఒక గోవు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆపరేషన్ చేస్తే సుమారు 70 కేజీల ప్లాస్టిక్ వచ్చింది అని చెప్పి. అంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఫేస్ చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. సో ఆ ప్లాస్టిక్ ని కూడా మనం స్లోగా, అంటే ఒకేసారి మార్పు రావడం కష్టం, క్రమక్రమంగా ముందు మనం వాడకూడదు అని మనలో కానీ ఆ తప్పున ఉంది, ఆ ఇనిషియేషన్ ఉంటే ప్రతి కుటుంబంలో వస్తుంది, అలాగే సొసైటీలో కూడా వస్తుంది. ముందు అన్ని కార్యాలయాల్లో కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి ఇలా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా మనకు సహకరించాలి. సో ప్రజలందరూ భాగస్వామ్యంతో మన పర్యావరణాన్ని మనమే రక్షించుకున్నాం. భావితరాల వాళ్ళకి స్వచ్ఛమైన గాలిని, స్వచ్ఛమైన నీటిని మనం అందిద్దాం. అలాగే స్వచ్ఛమైన ఆహారాన్ని కూడా అందిద్దాం. భూమి కలుషితం అయిపోతే ఈల్స్ తగ్గిపోతూ ఉన్నాయి, పంట కూడా సరిగ్గా రావట్లేదు, పెస్టిసైడ్స్, అదర్ యూసేజెస్ కూడా ఎక్కువ అయిపోతుంది, దిగుబడులు తక్కువ అవడం వల్ల ఎరువులు అలాంటివి వేస్తే బాగా దిగుబడి వస్తుంది అనుకుంటూ ఉన్నాం. భూమిని కూడా కలుషితం చేస్తూ ఉన్నాం. మనం ఆ మంచి పర్యావరణానికి నాంది పలకాలి. ఈ సందర్భంగా వన మహోత్సవంలో మనం ప్రతిజ్ఞ కూడా చేశాము. ఆ ప్రతిజ్ఞకు బద్దులై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనుషులు ఉన్నారు, ప్రాణం ఉంది, జంతువులు ఉన్నాయి, ప్రాణంతో ఉన్నాయి, అదేవిధంగా చెట్లకు కూడా ప్రాణం ఉంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి వృక్షో రక్షితే రక్షిత, చెట్లను నాటండి, వాటిని పెంచండి, అది వాటి ద్వారా మీరు లబ్ధి ఉండండి అని పెద్దలు చెప్పారు. కాబట్టి చెట్లను నాటి వాటి ద్వారా అనేక లాభాలు ఉన్నాయి. మీరు చూడండి, ఒక ఖాళీ స్థలాన్ని చూడండి, కొంచెం ఎండ పెడితే తట్టుకోలేరు, ఒక మీరు చూస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్షల నిర్వహణకు నంద్యాల జిల్లాలో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ పరీక్షలు 6వ తేదీ నుండి దశల వారీగా ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను నిర్వహిస్తున్నారని, అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు 1 గంట ముందుగా చేరుకోవాలని సూచించారు. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే 2వ సెషన్ 2:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 1 నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రాల లోపలికి అనుమతి ఉండదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా మెగా డిఎస్సి నిర్వహిస్తుంది. అందులో భాగంగా మన నంద్యాల జిల్లాలో 5 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 సెంటర్లలో కూడా 6వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఎగ్జామ్స్ నిర్వహించబడతాయి. అయితే మన నంద్యాల జిల్లాలో మాత్రము 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎగ్జిట్లకు, స్కూల్ అసిస్టెంట్స్ కు, ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్ని రకాలైన డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించబడతాయి. ప్రతిరోజు ఉదయం 9:30 మొదలుకొని మార్నింగ్ సెషన్ 12 వరకు ఉంటుంది. మళ్ళీ 2:30 నుంచి 5 వరకు ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది. సో ఈ 5 పరీక్షా కేంద్రాల్లో కూడా అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించబడి ఉన్నాయి. ఈసారి డిఎస్సి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆన్లైన్ లో ఉంటుంది. పిల్లలందరూ కూడా 1 గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలస్యంగా వచ్చిన వారిని అలో చేయబడదు. కాబట్టి తల్లిదండ్రులకు మరి పిల్లలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు ముందుగానే వచ్చి పరీక్షా కేంద్రానికి 1 గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. లేట్ గా వచ్చిన వారిని 1 నిమిషం లేట్ గా వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడదు. కాబట్టి ఇది మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరూ 1 గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని విద్యార్థులందరికీ కూడా మనవి చేస్తున్నాను. సో నంద్యాల జిల్లాలో పరీక్ష రాసే ప్రతి విద్యార్థి కూడా డిఎస్సిలో మంచి మార్కులు సాధించి ఉద్యోగం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో వైద్యులు, వైద్య సిబ్బంది మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న
అన్ని ప్రజా ఆరోగ్య కేంద్రాల వద్ద మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలని వైద్య సిబ్బందికి తెలియజేయడం జరిగిందన్నారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని, మానవుని మనుగడకు దోహదం చేస్తుందని తెలిపారు. మొక్కలను నాటడం, వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఈ ప్రపంచ పర్యావరణ దివస్ సందర్భంగా ఈరోజు జూన్ 5వ తేదీన జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మొత్తం అంతా కూడా ఈరోజు అంటే పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, పర్యావరణం జరిగే కలుషితం అంతా అయిపోయి గాలి, నీరు అంతా కూడా కలుషితం అయిపోయి ప్రజల ఆరోగ్యానికి ఎంతో హానికరంగా ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఈరోజు ప్రపంచ పర్యావరణ దివస్ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు మన గౌరవ కలెక్టర్ ఆదేశం మేరకు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 4,95,000 మొక్కలు నాటని చెప్పేసి ఆదేశించి ఉన్నారు. అందులో భాగంగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి పిహెచ్లలో, విలేజ్ హెల్త్ క్లినిక్స్లో, హాస్పిటల్స్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో, మా ఆఫీసులలో అన్ని చోట్ల కూడా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నాము. ముఖ్యంగా ఈ మొక్కలు పెరగడం వల్ల మనకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా వైద్య ఆరోగ్య తరఫున, ఆఫీస్ తరఫున, అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న పిహెచ్లలో కూడా ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ప్రతి పిహెచ్సికి కూడా దాదాపుగా 200 మొక్కలు నాటని చెప్పేసి టార్గెట్ ఇచ్చాము. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ విజయవంతం చేయాలని, ఈవినింగ్ కల్లా రిపోర్టు కూడా ప్రతి పిహెచ్ తెప్పించుకొని కలెక్టర్ గారికి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. అలాగే నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా మరొకసారి వైద్య ఆరోగ్య తరఫున ఈ మొక్కలు నాటే కార్యక్రమం మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఏదైనా ఖాళీ ప్రదేశం ఉంటే ఖచ్చితంగా మొక్కలు నాటము ద్వారా అన్ని రకాల మొక్కలు, నాటు పెద్ద మొక్కలు కాకపోతే కూరగాయల మొక్కలు కావచ్చు, ఆకుకూర ఏ మొక్కలైనా పెంచడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని చేతిపై యాక్రిలిక్ పెయింటింగ్స్ తో వనదేవత క్షోభ చిత్రాన్ని 2 గంటల సమయంలో వేసి చిత్ర సందేశం ఇచ్చారు. ఈ చిత్రంలో ఓ మనిషి తన స్వార్థం కోసం చెట్టును నరుకుతున్నట్లు, మానవుడే దానవుడిగా ప్రవర్తిస్తే వనదేవత వేదన పడుతూ ఓ మనిషి నరకొద్దురా అని 2 చేతులు జోడిస్తూ వేడుకుంటున్నట్లు, చెట్లు లేక కరువు తాండవిస్తున్నట్లు, జంతువుల, మనుషుల కలేబరాలు, రాబందు ఉన్నట్లు, నరికివేసిన చెట్లు, ఎండిపోయిన చెట్లు, ఇలా ప్రకృతి వికృతి అయినట్లు, పర్యావరణం బాగుండాలి అంటే చెట్లను, నీటిని కాపాడుకోవాలని చిత్రంలో చూపించారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ చెట్లను నరకడం మనిషిని చంపడం కంటే దారుణమన్నారు. పర్యావరణానికి నష్టం కలిగించే వారికి కఠినమైన శిక్షలు విధించాలన్నారు. చెట్లను నరకడం వలన పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యానికి ముఖ్య కారణాలు జల కాలుష్యం, వాయు కాలుష్యం, భూ కాలుష్యం. ఇవన్నీ బాగుండాలి అంటే చెట్లను పెంచాలని సూచించారు. నీటి వనరులను కాపాడుకోవాలన్నారు. పొల్యూషన్ కు సొల్యూషన్ చెట్లను పెంచడమన్నారు. పర్యావరణం అంటే భూమి, నీరు, గాలి, చెట్లు, జీవజాతులు. పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని చేతిపై వనదేవత క్షోభ చిత్రాన్ని వేశారు. అంటే ఇలా ఈ చిత్రంలో ఒక మనిషి తన స్వార్థం కోసము చెట్లు నరుకుతున్నట్టు, అంటే మానవుడే దానవు రూపంలో వేశాను. వనదేవత క్షోభ పడుతున్నట్టు, నరకొద్దురా మానవ అని వేడుకున్నట్టు, చెట్లు లేక, నీళ్లు లేక, అన్ని అంటే అంత కరువు ఉన్నట్టు అన్నమాట. జంతువుల కలేబరాలు, మనుషుల కలేబరాలు, నరికి వేసిన చెట్లు, ఎండిపోయిన చెట్లు, ఇలా అంటే నీటి బొట్టుపై చెట్లు కూడా వేశారు. అంటే చెట్లు నీటిని కాపాడుకోవాలి, చెట్లను నీటిని కాపాడుకుందామన్నట్టు కూడా ఒక సింబల్ వేశారు. చెట్లను నరకడం వలన చాలా ముప్పు వాటిల్లుతుంది. చెట్లను నరకడం మనిషిని చంపడం కంటే దారుణం. పర్యావరణానికి నష్టం కలిగించే వాళ్ళు ఎవరు నిలిచిపెట్టరాదు, కఠినమైన శిక్ష విధించాలా. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యానికి కారణం, ముఖ్య కారణాలు చెప్తాం. 1 జల కాలుష్యం, 2 వాయు కాలుష్యం, 3 భూమి కాలుష్యం. ఇవన్నీ సమతుల్యంగా ఉండాలంటే పర్యావరణం బాగుండాలి. పర్యావరణం బాగుండాలంటే చెట్లను పెంచాలా, నీటి వనరులను సంరక్షించుకోవాలి. అది ఒక ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. పొల్యూషన్ కు సొల్యూషన్ చెట్లను పెంచాలి, నీటిని కాపాడుకోవాలి. పర్యావరణం అంటే భూమి, నీరు, గాలి, చెట్లు, జీవజాతులు ఇవన్నీ కలిసినే. ఇవన్నీ
సమతుల్యంగా ఉండాలంటే పర్యావరణం బాగుండాలి. అందుకే నేను ఒక వినూత్నంగా వేయాలని ఈ చిత్రాన్ని చేతికి వేశాను, ఒక చిత్ర సందేశాన్ని ఇచ్చాను. కాబట్టి పర్యావరణాన్ని కాపాడు. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామకృష్ణ విద్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మునిశేఖర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మేనేజర్ నాగేంద్ర హాజరై పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని, ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగి నందలాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మా ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో పర్యావరణాన్ని రక్షించడానికి ప్లాస్టిక్ నిషేధాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మా ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈరోజు మొక్కలు నాటడానికి ముందుకొచ్చారు. ఈ మొక్కల కార్యక్రమంలో పర్యావరణాన్ని రక్షించాలి, పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మాకు వారి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వారి తరపున, మా కాలేజ్ స్కూల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వీళ్ళు చాలా మొక్కలు తెస్తారు. వీళ్ళు కొత్తగా ఇప్పుడు మన నియర్ రైతు బజార్ దగ్గర ఈ బ్యాంకు స్టార్ట్ చేశారు. ఈ బ్యాంక్ లో మంచి సర్వీసులు ఇస్తారు. వీళ్ళది నేషనలైజ్డ్ బ్యాంకు కాబట్టి చాలా మంది కూడా వీళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. వీళ్ళ యొక్క సహకారాలు కూడా బాగా అందిస్తామని వీళ్ళు మాకు చెప్పడం కూడా జరిగింది. దీనికి ఉదాహరణగా ఈ రోజు మా స్కూల్లో మంచి కార్యక్రమాన్ని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని వీళ్ళు ముందుకొచ్చి చేశారు. కాబట్టి దీన్నే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని వీళ్ళకు ఇంకా మంచి జరగాలని మా స్కూల్ తరపున, ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరపున వీరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఆధ్వర్యంలో యాజమాన్య సహకారంతో ఇక్కడ చెట్లు నాటడం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలోని మలబార్ గోల్డ్ యాజమాన్యం వారు కస్టమర్లకు మొక్కలను పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో కస్టమర్లకి మరియు నగర ప్రజలందరికీ మొక్కలను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మన వంతు సహాయంగా ఈరోజు అంటే పర్యావరణ దినోత్సవం అనే కాదు, ప్రతి ఒక్క రోజు ప్రకృతి గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీని గురించి మనం ఈరోజు మన భవిష్యత్తు గురించి తీసుకుంటే వృక్షో రక్షతి రక్షిత అన్నారు పెద్దలు. వృక్షాన్ని మనం ఈరోజు రక్షిస్తే రేపటి అది మనల్ని కాపాడుతుంది. ప్రకృతిని ఎప్పుడు మనము ఒక కనపడుతూనే ఉండాలి. మన ఫ్యామిలీలో ఒక భాగం లాగా చెట్లను మనం రక్షించాలి, పరిరక్షించాలి, వాటిని సమృద్ధించాలన్నమాట. ఈరోజు మనం చెట్టు నాటితే రేపు పొద్దున మనకు అది జీవనోపాధిగాను ప్రతి ఒక్క దాంట్లో చెట్టు లేనిది మనుగడ లేదు, మానవ మనుగడ లేదు. అందుకోసం అనేసి ప్రతి ఒక్కరూ చెట్లు పెంచవలసిందిగా మా యొక్క చిన్న విన్నపం. ధన్యవాదాలు. ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు మండలం అర్జునాపురంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు వీరంగం సృష్టించారు. దొర్నిపాడు మండలం అర్జునాపురం గ్రామానికి చెందిన మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించగా సొంత బంధువులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుల ఆగడాలు మితిమీరడం విమర్శలకు దారితీస్తున్నదని పలువురు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై బాధితులు దొర్నిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం. నంద్యాలలో డిఎస్సి పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టిన డిఈఓ జనార్దన్ రెడ్డి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం. వరదేవత క్షోభ, చేతిపై కోటేష్ చిత్ర సందేశం. సంజీవనగర్ రామకృష్ణ విద్యాలయంలో పర్యావరణ దినోత్సవం. పర్యావరణ దినోత్సవం సందర్భంగా కస్టమర్లకు మొక్కలను పంపిణీ చేసిన మలబార్ గోల్డ్ యాజమాన్యం. ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు మండలం అర్జునాపురంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుల వీరంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.